పలికిన దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవం నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవం నిండుటకు. స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం, దివ్యార్చనకు ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం, దివ్యార్చనకు ఘన స్వాగతం. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చే అలసి సొలసిన వారలారా రండి, భారము చే అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు నవజీవం నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవం పొందుటకు, నవజీవం నిండుటకు. స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం, దివ్యార్చనకు ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం. ప్రియ దైవ బిడ్డలారా, మన మధ్యలో మరి పూజ్య గురువులు స్టాలిన్ ఫాదర్ గారు ఉన్నారు. మరి పూజను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి యేసు తిరుహృదయ పండుగ రెండవ రోజున మనం ప్రవేశించాం. ఈ రెండవ రోజున ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను ప్రభు హృదయాన్ని పోలి మరి తిరుహృదయం కుటుంబం కూడా మనకు గుర్తు వస్తుంది తిరు హృదయం అనగానే. కాబట్టి ఆ హృదయాన్ని మనము అలవాటు చేసుకొని మంచి హృదయంతో మనం పూజలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. పూజను ప్రారంభించమని పూజ్య గురువులకు మరి నేను విన్నవిస్తున్నాను. పూజను ప్రారంభించడానికి ఫాదర్ గారు సిద్ధంగా ఉన్నారు. యేసు పరమ పవిత్ర తిరుహృదయ పండుగ మహోత్సవాన్ని మనము కొనియాడుకుంటూ ఉన్నాము. ప్రవేశవచనము: అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును, తనను నమ్ముకొనిన వారిని మరణము నుండి రక్షించును, కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండనుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన కుటుంబాలన్నిటినీ ఏలూరుపాడు విచారణ, వేలూరుపాడు సంఘం, సేలూరుపాడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక విధముగా ఆ యేసు తిరుహృదయానికి సమర్పిస్తూ ఆ ప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి కుటుంబానికి ఉండాలని, అదేవిధంగా ఈ విచారణ క్రింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాలు అన్నిటినీ కూడా ఆ తిరుహృదయానికి సమర్పిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు దండిగా మెండుగా పొందేటటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఇది బలి పూజలో ప్రభువుని ప్రార్థించుదాం. మానవ మాతృలుగా మనం అనేక సందర్భాలలో ఆ ప్రభువుని వేడి ఈ లోకానందాలతో, ఈ లోక సంతోషాలతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అలాంటి సమయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని చేసినటువంటి పాపాలన్నిటి కొరకు పశ్చాత్తాపపడి
ప్రభు యొక్క క్షమాపణ వేడుకుంటూ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకునేటటువంటి అర్హత దయచేయమని ప్రభువుని ప్రార్థించుకుందాం. ఒక క్షణం అందరూ కూడా తలలు వంచుకొని మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రము. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రము. మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. Gloria, 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 Gloria. స్తుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, స్తుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. Gloria, Gloria,
త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా, స్పిరితు శాంతితో కలిసున్నవారా, స్పిరితు శాంతితో కలిసున్నవారా, ఆలకించుమా మా మొరల, ఆలకించుమా మా మొరల. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాపముల ఫలితముగా గాయపడిన మీ కుమారుని హృదయము ద్వారా మా మీద మీరు కనపరుచు అధిక ప్రేమకు గుర్తుగానున్న వరములను దయచేయ చిత్తగించుతిరి. మేము ఈ పరమ పవిత్ర దివ్య హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేయగలుగునట్లు మమ్ము దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమును వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. ఆ దృష్టిలో వారి ప్రవర్తనను ముట్టవలెను, పవిత్రమైనది. వారు ఆ దేశము అచ్చులు చేసిరి, విగ్రహాతముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను ఆ ఆగ్రహమును వారిపై కుమ్మరించి తిని, వారు ప్రవర్తనమును క్రియలను వారిని దండించి తిని, వారిని అన్య దేశములకు చెదరగొట్టి తిని. వారు పోయి తావులెల్లను నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు వీరి ప్రభునను ప్రజలు కాని ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించెను కాని చెప్పుకొనిరి. కానీ నా దివ్య నామమును గుర్చి నేను చింతించి తిని, ఇశ్రాయేలులను తమ పోయి తావులెల్లను వారికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలులతో యావే ప్రభుడైన నా పలుకులుగా ఇట్లా చెప్పుము, నేను మిమ్మను గూర్చి కాదు గాని నా దీవనామమును చూచి పలికి పూలుకొందును. మీరు పోయి దేశంలెల్లను దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును యొక్క పవిత్రమును వెల్లడి చేసేదను. అప్పుడు నేను ప్రభుడాన్ని గుర్తించుదును. ఇది ప్రభుడైన నా వాక్కు. నేను నా ద్వారములే జాతులకు నేను పవిత్రుడను తెలుసుకొందురు. ప్రతి జాతుల నుండి నేను మిమ్మల్ని ప్రోగు చేసి మీ దేశం నుండి కొనవత్తును. మీరు మీ శుభ్రమైన జలములను చల్లి విగ్రహాదముల నుండి మీ మలినముల నుండి మిమ్మల్ని శుద్ధి చేయను. మీకు నూతన హృదయములను దయచేయదును, నూతన ఆత్మను మీలో నుంచుదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసం గుండె దయచేసేదను. నా ఆత్మ మీలో ఉండును. మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితలకిచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడు నగుదును. ఇది ఎలువరి వాక్కు. స్వనికి వందనములు.
నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేద వాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారిన చరిత్రలు తిరగరాసిన మారదు 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 ప్రభు వాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు ఊరటముసగే వాక్యం. దారి తప్పిన వారలకు దారి చూపు వాక్యం, కలత చెందిన వారలకు ఊరటముసగే వాక్యం. అందులకు రోగులకు స్వస్థతను వసగెను, అందులకు రోగులకు స్వస్థతను వసగెను. మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం, మన మనసులను అమృత ప్రేమతో నింపే వాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఎట్లనా పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణిని విననచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటి వలె, ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటి వలె మొండి పట్టుదలకు పోకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది ఏవియో చూచియు ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను. ఆ కారణముననే నాకు వారిపై ఆగ్రహము కలిగి వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడూనూ గ్రహింపలేరు అని పలికి తిని, నేను కోపించి ఇట్లొక శపథమునర్చి తిని, వారు ఎన్నడూనూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపుదురు కాక. నా సోదరులారా, సజీవుడవు దేవుని నుండి విముఖుని చేయనంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయములను మీలో ఎవరికినీ లేకుండునట్లు అప్రమత్తులయుండు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథమున చెప్పబడిన ఈ రోజు అనునది ఉన్నంత కాలము మీరు ప్రతిదినమును పరస్పరమును సాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువాకు. స్వానికి వందనములు. కోరుచున్నాను. నా యేసురాజు పాట పాడాలని ఎంతో ఉవ్విళ్ళూరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులకు సహోదరులరా, దయచేసి దేవుని వాక్యాన్ని ఆలకించబోతూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉండండి. 2 చేతులు జోడించుకుని కన్నులు మూసుకొని, 2 చేతులు జోడించుకొని దండం పెట్టుకుని కళ్ళు మూసుకొని, నేను పాడిన తర్వాత నాతో పాటు దేవుని వాక్యాన్ని ఆలకించబోతూ ఉన్నావు. ప్రశాంతమైన మనస్సును మనకు ప్రసాదించమని దేవునికి ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. 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 నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చెవులు ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు, చెవులు ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు నాతో పాటు చెప్పండి హల్లెలూయా. కళ్ళు ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు నాతో పాటు చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరులరా, ఈ రోజుల్లో మనము మన విచారణ పాలకుడు నిత్యము తన హృదయానికి హత్తుకుని మనలను మన కుటుంబాలను రక్షించి కాచి కాపాడేటువంటి ఆ యేసునాథుని యొక్క పరమ పవిత్ర హృదయాన్ని ధ్యానించుకుంటూ ఆరాధిస్తూ గౌరవిస్తూ ఈ పండుగలను మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరులారా, హృదయం అనేటువంటి ఈ పదం నిరంతరం మనం మాట్లాడుకునే మాటల్లో ఉపయోగించుకుంటూనే ఉంటాం. హృదయం అనో, గుండె అనో, మనస్సు అనో, మనస్సాక్షి అనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవునికి స్తోత్రం చెబుతున్నానంటే మీలో ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు అని అర్థం, మాట్లాడకూడదు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరులారా, ప్రతిరోజు మనకు తెలియకుండానే, వాటి భావం అర్థం కాకుండానే హృదయం, గుండె, మనస్సు, మనస్సాక్షి అనేటువంటి పదాలను వాడుతూ ఉంటాం. మనకు తెలిసినటువంటి కొన్ని, ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు హృదయపూర్వక సుస్వాగతం, లేకపోతే ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటాం. ఎవరినైనా జాగ్రత్తగా చూసుకుంటాం అనే మాటలు చెప్పాలంటే నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం. నిజానికి గుండెల్లో పెట్టుకోవాలేనంటే స్థలం దొరుకుతుందా? ఆ రక్తం తప్ప ఏదైనా ఒక చిన్న బియ్యపు గింజ వెళ్ళిందనుకోండి, 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, ఒక 3 అడుగుల లోతు గొయ్య పడుతుంది. నిజంగా గుండెల్లో ఎవరిని పెట్టుకోలేం. హృదయపూర్వకంగా అని మనం అన్నాం కాబట్టి నిజంగా గుండెకాయ తీసి కింద ఆరబోసి మనుషులను మనం ఆహ్వానించాం. కానీ వాటి అర్థాలు ఏమో మనకు అర్థం కాకుండానే ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, దేని నిండా బాధ ఉందని చెప్తాం? కళ్ళ నిండా, బుర్ర నిండా, చెవుల నిండా, గుండె నిండా బాధ, శోకతప్త హృదయాలతో అంటాం. లేకపోతే నా గుండె బరువెక్కింది నువ్వు చెప్పిన మాటకి అంటాం. హృదయ భారం, శోక హృదయం. సంతోషం వేసినప్పుడు గుండె ఉప్పొంగిపోతుంది అంటాం. నిజంగా ఉప్పొంగితే బీపీ హై అయిపోయి మనిషి మరణిస్తాడు. ఈ పదాలకు అర్థాలు మనకు నిజంగా తెలియకపోయినా మనం ప్రియులకు సహోదరులారా వాడుతూనే ఉంటాం. హృదయపూర్వకంగా అంటూ గుండెల్లో పెట్టుకుంటాం, గుండె నిండా బాధ అంటూ. అసలు హృదయము, గుండె, మనస్సు, మనస్సాక్షి ఇవన్నీ ఒకటేనా? లేకపోతే అసలు బైబిల్ ఏం చెబుతుంది హృదయాన్ని గురించి అని మనం ఒకసారి ధ్యానం చేస్తే, ప్రియులకు సహోదరులారా, హృదయము అనేటువంటిది కేవలం ఆ గుప్పిడి మాంసపు ముద్ద మాత్రమే కాదు. శరీరానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి, మన ప్రాణాన్ని నిలిపేటువంటి, మనం బ్రతికున్నామో చచ్చామో నిర్ధారణకు తెచ్చేటువంటి ఆ అవయవం మాత్రమే కాదు హృదయం అంటే, అంతకు మించే. అందుకనే ఆ మాంసపు ముద్ద మాత్రమే అయితే మనం ఆహ్వానించటానికో, సంతోషం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో ఈ హృదయం అనేటువంటి పదాన్ని ఉపయోగించాం. ప్రియులకు సహోదరులారా, దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు హృదయాన్ని గురించినటువంటి చక్కటి నిర్వచనాన్ని చెబుతూ ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును, మీ హృదయమును పదిలము చేసుకొనుము. నీ జీవన గతికి మూలాధారమదియే. మొదటి విషయం ఇది.
ప్రభు చెబుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్త చేసుకో, ఎందుకంటే నీ జీవన గతికి మూలాధారం అదే. గతి అంటే ఎటు పోవాలో, నీ జీవితం ఎటు పోవాలో నిర్ణయించేది నీ హృదయం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా ఉంచుకో అని ప్రభు చెప్తున్నాడు. చదవండి. నీ నోటితో అబద్ధములు చెప్పకుము, నీ పెదవులతో వంచన వాక్కులను పలకకుము. ప్రియులకు సహోదరులారా, ఇక హృదయము మన జీవన గతికి మూలాధారం అనేటువంటి, అంటే ఎలాగైతే గుండె అనేటువంటి ఆ పదానికి హృదయం అనేటువంటి పదానికి రెండు సరితూగినా, ప్రభు చెబుతూ ఉన్నటువంటిది ఈ మాంసపు ముద్ద గురించి మాత్రమే కాదు. ఎలాగైతే ఈ హృదయం అనేటువంటిది శరీరంలోని ప్రతి చిన్న భాగానికి, ప్రతి చిన్న అంచుకు రక్తాన్ని సరఫరా చేసి జీవంతో ఈ శరీరము ఈ వ్రేళ్ల కొనలతో సహా జీవంతో ఉండేటట్టు ఈ హృదయం కాపాడుతుందో, ఈ గుండె కాపాడుతుందో, అలాగే ఈ హృదయం అనేటువంటిది, మనస్సు అనేటువంటిది, మనస్సాక్షి అనేటువంటిది నీ జీవితాన్ని నడిపిస్తుంది. ప్రియులకు సహోదరులారా, ఇది శరీర ఆత్మల పరిపాలన కేంద్రం. శరీరమును ఆత్మను పరిపాలించేటువంటి కేంద్రం నీ హృదయం. ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆ హృదయం బాగుంటే మనిషి బాగుంటాడు. ఏదైనా చెట్టు యొక్క బలాన్ని మనం కొలవాలి అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది అనేటువంటి విషయమే ఒక తాటి మొద్దు కానీ, ఒక తాటి పట్టి కానీ, లేకపోతే ఒక కొయ్య, వేప కొయ్య కానీ, టేకు కొయ్య కానీ, దాని బలం ఎంతో తెలుసుకునే సమయంలో దాని లోపల ఉన్నటువంటి కొద్దిపాటి ముక్కుపొడం రంగు ఆ భాగాన్ని చేవ అని పిలుస్తాం. అది ఎంత బాగుంటే అంత గట్టిగా ఆ కొయ్య ఉంటుంది. ప్రియులారా, మనిషికి ఈ హృదయం చేవ లాంటిది. అదెంత ధైర్యంగా ఉంటే, అదెంత నిష్కల్మషంగా ఉంటే, అది ఎలా ఉంటే మనిషి అలా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇంటికి పునాది ఎలాగో మనిషికి హృదయం అలాగా. ఎందుకంటే సమస్తము కూడా అక్కడ నుండే ప్రారంభమవుతుంది. వస్తువును ఇది క్వాలిటీ బాగుందో లేదో అని రెండు వేళ్ల మధ్యలో పెట్టి మునివేళ్లతో ఇలా అంటాం. అన్నం ఉడికిందో లేదో మునివేళ్ల మధ్య పెట్టి ఇలా అంటాం. ప్రియులకు సహోదరులారా, మన నాణ్యత, నా స్థితిగతి తెలియాలంటే నా హృదయము మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రియులకు సహోదరులారా, అందుకే ప్రభువు చాలా చక్కగా మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు చెబుతూ, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు చెబుతూ, నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నదని మీకు తెలియదా? నోటు నుండి వెలువడినది హృదయము నుండి వచ్చును, అది మనుష్యుని మాలిన్యపరచును. ప్రియులకు సహోదరులారా, ప్రభు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. మనిషిని చెడ్డోణ్ణి చేసేది ఏమిటో తెలుసా? నోటి నుండి లోపలికి పోయేది కాదు. ఎందుకంటే అది నోటిలో నుంచి ఉదరములోనికి వెళ్ళి తరువాత అరిగి బలాన్ని తెచ్చి ఇదిగో విడిచిపెట్టబడుతూ ఉంది. కానీ నోటి నుండి వెలువడేటువంటి మాట ఉంది చూసావు, అది ఎక్కడి నుండి వస్తూ ఉందంటున్నాడు ప్రభువు? హృదయము నుండి. దాన్నే ఇంకా స్పష్టంగా లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనంలో చెబుతూ ఉన్నాడు, సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. మళ్ళా చదువమ్మా. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం చెబుతుంది, మంచివాడు దాచి పెట్టుకునేటువంటి కోశము అంటే సంచి. మంచివాడు మంచి పనులన్నిటినీ తన కోశము నుండి తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
మైకే ఆగింది అనుకున్నా, మనం కూడా ఆగిపోయాం కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరులారా, ఈ హృదయ పరిపూర్ణత నుండే మాట వెలువడుతుంది అని ప్రభు చెబుతూ ఉన్నాడు. హృదయంలో మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. అందుకే మన ఆలోచనలు, మన మాటలు కూడా, దురాలోచనలన్నీ కూడా హృదయం నుండే, మన మాట కూడా హృదయం నుండే. అందుకే మన ఆలోచనలే మన మాటలు అవుతాయి. మనం ఏం ఆలోచిస్తే అదే మాట్లాడతాం. మనం ఏది మాట్లాడతామో అదే చేస్తాం. ఏది చేస్తామో అది మన స్వభావం అవుతుంది, మన క్యారెక్టర్ అవుతుంది. కాబట్టి మన జీవన గతికి మూలమైనటువంటి ఈ హృదయాన్ని జాగ్రత్త పరుచుకోమని ప్రభు చెబుతూ ఉన్నాడు. అలాగంటే మరి ఈ హృదయం ఎప్పుడు నాకు మంచి చెప్పదా స్వామి? మంచే చెబుతుంది. మీరు తీయటానికి చాలా సమయం పడుతున్నారు. ఒకసారి తీయండి. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 37వ అధ్యాయం 13-14 వచనాలు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 37వ అధ్యాయం 13-14 వచనాలు. కడన నీ హృదయము చేయు ఉపదేశమును కూడా నమ్ముము. దానికి మించిన మంచి సలహా లేదని ఎరుగుము. బురుజు మీద కూర్చుండిన ఏడుగురు పహారి వారి కంటే మన హృదయము మనకు ఎక్కువ తెలుపును. ప్రియులకు సహోదరులారా, బురుజు అంటే పెద్ద శిఖరం, కోట. ఆ బురుజు మీద కూర్చున్నటువంటి ఏడుగురు పహారావారు అంటే కాపలాదారులు. వాళ్ళు నీకు చెప్పేదానికంటే ఏం చెప్తారు అండి? వాళ్ళు ఏదైనా ఆపద రాబోతూ ఉంటే చెబుతారు, ఏదైనా జరిగితే నువ్వు చేసావని చెప్తారు. ఎందుకంటే చాలా ఎత్తులో ఉండి ఆ పహారావారు కాపలా కాస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలరు. వాళ్ళు ఏడుగురి కంటే, ఒకడంటే అబద్ధం ఆడవచ్చు, ఇద్దరు ముగ్గురు అయితే అబద్ధం ఆడవచ్చు, ఏడుగురి కంటే నీ హృదయం నీకు ఎక్కువ చెబుతుంది. నీ హృదయమే నీకు ఎక్కువ చెబుతుంది. అందుకే మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు మనిషికి పీకులాట ఎక్కడ ప్రారంభం అవుతుంది? గుండెల్లో. అమ్మో నేను తప్పు చేశాను. పైకి మాత్రం బాహాటంగా నేనేం చేయలేదు, నేను చేసింది తప్ప అని నిలబడినా కానీ తన హృదయం మాత్రం తనను పీకులాడుతూ ఉంటుంది. దావీదు మహారాజు తన కీర్తనలో ఇదే మాట చెప్తాడు. హృదయములో పాపము మంతనము చేయును. ఒక వడ్రంగి పిట్ట కొయ్యను ముక్కుతో కొట్టినట్టుగా మనస్సాక్షి మన హృదయాన్ని మనం చేసినటువంటి పాపం గురించి నిరంతరం కూడా తొలచివేస్తుంది. అందుకే గుండెల్లో భయం, శరీరంలో వణుకు, మాటలో తడబాటు, చేతల్లో తడబాటు మనం గమనిస్తాం ఎప్పుడెప్పుడైతే తప్పు చేస్తామో. కాబట్టి ప్రియులరా, ఈ హృదయం అనేటువంటిది మంచిని చేస్తుంది, చెడును కూడా చేస్తుంది. దానికనే ఈ హృదయాన్ని జాగ్రత్త పరుచుకోమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే ఈ హృదయాన్ని కనిపెట్టడం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఆ వాక్యం, హృదయము వ్యాధితో నిండిన దానిని గ్రహించుట సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎంత జీవన గతి ఆధారపడి ఉన్నటువంటి హృదయం ఎట్లాంటిది అంటే కపటమైనది. మంచిగా కనబడే చెడ్డది, చెడ్డగా కనపడేటువంటి మంచిది. ఇది మనిషి యొక్క హృదయం. అందుకే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఈనాటి మొదటి పట్టణంలో కూడా ప్రభువు రాతి హృదయాన్ని తీసివేసి, ఎందుకంటే హృదయమును కఠినపరుచుకోగలిగినటువంటి పరిస్థితి కూడా మనిషికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నామనే భ్రమలో ఉన్నాం. కానీ అందులో చాలామంది మేము ఆలకించాం. కనులు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, శరీరం ఇక్కడే ఉంది. కాబట్టి వారు నిజంగా పరిపూర్ణ హృదయంతో, అందుకే దేవుని గురించి ఆరాధించేటువంటి ఆరాధన విషయాన్ని గురించి ప్రభువు వివరిస్తూ నీ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి అని చెప్తాడు. ఏమిటి ఆ పూర్ణ హృదయం అంటే? ఇది కపటమైనది, పైకి కనపడేంత లోపల ఉండదు, కుళ్ళుతో
కుతంత్రాలతో ఉండి కూడా బయటికి చాలా చక్కగా నటించగలిగినటువంటి కపటమైనది మనిషి హృదయం. కానీ ప్రియులకు సహోదరులారా, ఈరోజు మనం పండుగగా జరుపుకుంటున్నటువంటి యేసు ప్రభుని హృదయం ఎట్లాంటిది? యేసు ప్రభుని హృదయం ఎట్లాంటిది? పవిత్ర హృదయం, పరమ పవిత్ర హృదయం. ఇదిగో ఈ వాక్యాలలో చెప్పబడినటువంటి దురాలోచనలు, ఆ మత్తయి శుభవార్తనే మీరు ఇంటికి పోయిన తర్వాత కొనసాగిస్తే, పాపాలు, హృదయంలో నుండి పుట్టుకొచ్చేటువంటి పాపపు ఆలోచనలు, దురాలోచనలన్నిటి గురించి చెబుతుంది. తర్వాత హృదయ పరిపూర్ణత నుండి మాట వెలువడుతుంది అంటుంది. ఈ హృదయము కపటమైనది, మంచిగా కనపడే చెడ్డది, చెడ్డగా కనపడే మంచిది అంటూ ఈ హృదయమును కఠినపరుచుకునగలిగేటువంటి కపటమైనటువంటిది హృదయం అని ఇదిగో ప్రభువు చెబుతూ ఉంటే, యేసు ప్రభుని హృదయం ఎట్లాంటిది అంటే నిరంతరము ప్రేమాగ్నితో మన కొరకు రగిలిపోయేటువంటి హృదయం క్రీస్తు ప్రభుది. ప్రియులకు సహోదరులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనిషి మరణించినా కానీ, యేసు ప్రభు అప్పటికే మరణించినా కానీ, బల్లెముతో పొడిచినప్పుడు యేసయ్య హృదయం నుండి ఏమి స్రవించింది? రక్తము, నీరు స్రవించింది. ఇంకా ఆ హృదయము జీవముతో ఇదిగో ప్రియులకు సహోదరులారా మనందరికీ ప్రేమ అనురాగాలను పంచుతూనే ఉంది. యేసయ్య తిరుహృదయ పటంలో, యేసయ్య తిరుహృదయంలో మనం చూస్తాం అగ్నిని, నిత్య ప్రేమాగ్నిని మనం చూస్తాం. అందులో గాయాన్ని కూడా చూస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ముళ్ళ కిరీటం. ప్రియులకు సహోదరులారా, ఈ ముళ్ళ కిరీటాన్ని గురించి మనం చూస్తే ఇదేమిటండి? యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటం ఎక్కడ ధరించేశారు? చేతిక, కాలిక, తలకి. మరి ముళ్ళ కిరీటం తలకి పెడితే ఇక్కడ యేసయ్య తిరుహృదయంలో ముళ్ళ కిరీటం ఎక్కడ ఉంది? ఆయన హృదయం చుట్టూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకని అనంటే ప్రియులకు సహోదరులారా, మన పాపాల కోసం ఆయన పాటుపడ్డాడు. కేవలం శారీరక బాధ మాత్రమే కాదు, ఆయన హృదయము నిరంతరము. అందుకనే మరొకసారి కాపరి లేని గొర్రెల మందల వలె ఉన్న ప్రజలను చూచి ఆ కరుణామయుని హృదయము అమ్మా తరుగుకొని పోయెను. తప్పించిపోతు. తరుగుకొని పోవటం అంటే అర్థం ఏంటి? తరగటం అంటే తరగటం అమ్మ. కూరగాయలు తరుగుతావు కదా, తరగటం అంటే ముక్కలు ముక్కలు, అంతే. అంత బాధ అనమాట. ఎందుకని అనంటే కాపరి లేని గొర్రెల మందల వలె ఉన్నటువంటి వారి పరిస్థితిని చూసి ప్రభు హృదయము తరుగుకొని పోయింది. కాబట్టి మనలో ఉన్నటువంటి వాళ్ళం ప్రతి ఒక్కరం చేసే ప్రతి పాపం ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు యేసయ్య తిరు హృదయం చుట్టూ, హృదయం ఎలా ఉంటుంది? గట్టిగానా మెత్తగానా? చాలా శుతి మెత్తగా ఉంటుంది హృదయమే. ఆ హృదయం చుట్టూ చాలా పదునైనటువంటి ముళ్ళు కాచుకుని ఉన్నాయి. నా చూపుల ద్వారా, నా మాటల ద్వారా, నా చేతల ద్వారా, నా ఆలోచన ద్వారా నేను చేసేటువంటి ప్రతి పాపం ఒక్కొక్క ముళ్ళై ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు యేసయ్య హృదయాన్ని మరలా 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 గుచ్చి, గాయం చేసి, రక్తాన్ని కార్చి ప్రభువును బాధిస్తూ ఉంటాయి. చాలా మార్లు నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఎలాగో తెలియటం లేదు ఫాదర్ గారండి. ఇదిగో ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, కానీ నాకంటూ సరి అయిన మోటివేషన్, సరైనటువంటి బలం నాలో సరిపోవటం లేదు. ప్రియులకు సహోదరులారా, మీ ఏలూరు పాడు విచారణ, మీ ప్రజలు, మీ గ్రామం, మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే యేసయ్య తిరుహృదయం కంటే గొప్ప మోటివేషన్ పాపాన్ని విడిచిపెట్టడానికి నీకు ఏమీ లేదు. యేసయ్య హృదయాన్ని నీ దగ్గర పెట్టుకో. ఆ చుట్టబడి ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని చూసుకో. అమ్మో, నా ఆలోచన ద్వారా నేను పాపం చేస్తే, నా మాట ద్వారా నేను పాపం చేస్తే, నా చూపుల ద్వారా నేను పాపం చేస్తే, నా చేతల ద్వారా నేను పాపం చేస్తే, ఒక్కొక్క పాపం ఒక్కొక్క ముళ్ళుగా ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు యేసయ్య హృదయాన్ని ముళ్ళు గుచ్చినట్టుగా గుచ్చి, గాయం చేసి, నా కొరకు ఆ కరుణామయుని హృదయం మరలా తరుగుకొని పోతుంది అని నీ ఇంటిలో. అందుకే యేసయ్య తిరుహృదయ పటం ఏ ఇంటిలోనైతే ప్రతిష్ఠించబడి, ఆరాధించబడి, గౌరవించబడుతుందో ఆ కుటుంబాన్ని దీవిస్తాను అని చెప్పి ఈ తిరుహృదయ యేసు ప్రభు తన దర్శనంలో మార్గరిత మరియా అమ్మగారికి చెప్పాడు. ప్రియులకు సహోదరులారా, ఎందుకని అంటే ఆ తిరుహృదయాన్ని చూసినప్పుడు, ఆ హృదయం చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని, నిత్యము రగిలిపోతూ ఉన్నటువంటి ప్రేమాగ్నిని, కారుతూ ఉన్నటువంటి రక్తపు దారాలను చూసినప్పుడు నీకెలా పాపం చేయాలనిపిస్తుంది? ప్రియులకు సహోదరులారా,
దాన్ని సుమాతృకగా తీసుకుని ఇదిగో మిగతావన్నీ కూడా డీపీలో పెట్టుకుంటావే, మిగతావి అవి ఇవి ఇవన్నీ కూడా ఈ నీ డీపీలో పెట్టుకుంటావే, ఏనాడైనా యేసయ్య తిరు హృదయాన్ని నీ లాక్ స్క్రీన్లో పెట్టుకుని చూసావా? యేసయ్య తిరు హృదయాన్ని నీ లాక్ స్క్రీన్లో పెట్టుకుని చూసావా? పద్దాక ఫోన్ తీయకుండా ఉండలేమే. ఏనాడైనా ఈ హృదయాన్ని, యేసయ్య తిరు హృదయాన్ని నీ లాక్ స్క్రీన్లో పెట్టుకుంటే అది చూచినప్పుడు ఆ ముళ్ళ కిరీటం గుర్తొచ్చినప్పుడు, ఆ ముళ్ళు గుర్తొచ్చినప్పుడు అమ్మో నేను చేయబోయే ఈ పాపం యేసయ్య హృదయాన్ని గాయపరుస్తుంది. ప్రియులకు సహోదరులారా, ఇంతకంటే గొప్ప మోటివేషన్ పాపమును విడిచిపెట్టడానికి, చెడుగును విడిచిపెట్టడానికి ఇంకా నీకేమీ లేదు. ఆయన మరలా సిలువనెక్కితే మరలా అదే హృదయంలోనికి పొడవాటి బళ్ళం గుచ్చుకుని పోయి నా కోసం మరలా రక్తాన్ని, నీరును స్రవించేటువంటి బాధను నేను ఇదిగో యేసు ప్రభుకి ఇస్తూ ఉన్నానా? నిరంతరము మన నోటిని, మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన మాటలను, మన చేతలను, మన క్రియలను కాపాడుకొనటానికి, అదుపులో పెట్టుకొనటానికి, దేవుని వైపు మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించటానికి నిరంతరము ఉపయోగపడేటువంటి మంచి సాధనం యేసయ్య తిరు హృదయం. ఆ హృదయాన్ని చూసినప్పుడు నేను చేసిన పాపం నాకు గుర్తు రావాలి, ప్రభు చేసిన త్యాగం నాకు గుర్తు రావాలి. అప్పుడు నిజముగా యేసు తిరు హృదయ విచారణ సభ్యుడివి అవుతాం. ఊరికనే పండగలు చేసినంత మాత్రాన యేసయ్య తిరు హృదయ విచారణకు చెందినటువంటి సభ్యుడు కాదు. ఆ యేసు తిరు హృదయాన్ని నువ్వు అన్వయించుకుంటే, దానిని ఉపయోగించుకుంటే ఆ హృదయంలో ప్రభు నిన్ను దాచిపెట్టుకుంటూ ఉంటాడు అని నిరంతరము గుర్తుంచుకుని ఆయన హృదయలో మనందరినీ దగ్గరగా కాచి కాపాడి మన కుటుంబాలను దీవిస్తూ ఉన్నందుకు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన హృదయమును మన కళ్ళల్లో నిరంతరము, ఆ హృదయానికి చుట్టిపెట్టబడినటువంటి ముళ్ళ కిరీటాన్ని, నిరంతరము రగిలేటువంటి ప్రేమాగ్నిని మన కళ్ళల్లో పెట్టుకుంటూ పాపమునకు దూరముగా యేసయ్య తిరు హృదయానికి, పవిత్ర హృదయానికి దగ్గరగా జీవించేటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా, విచారణగా, గ్రామాలుగా మనందరినీ ప్రసాదించమని ఆ యేసు తిరు హృదయాన్ని గౌరవిస్తూ వందిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. ప్రభువు మనలను ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును, పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, మీ ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ ప్రభు ద్వారా మేమందరం కూడా రక్షింపబడేటటువంటి భాగ్యం దయచేసినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రభు యొక్క తిరు హృదయం ద్వారా మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పవిత్రమైనటువంటి తిరు హృదయంలో దాచబడేటటువంటి భాగ్యం మాకు దయచేసినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, ఈనాడు ప్రత్యేక విధముగా ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ బిడ్డలను, వారి కుటుంబాలను, వారిని అందరినీ కూడా ప్రభువా మీ యొక్క పవిత్ర హృదయంలో దాచుకొని ఎల్లవేళలా వారిని దీవించి ఆశీర్వదించి మీ యొక్క కృపానుగ్రహాలతో ఆశీర్వదించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, మా తిరుసభ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా తిరుసభను పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువుల కొరకు, మా జయరావు పీఠాధిపతుల కొరకు, మా విచారణ గురువుల కొరకు, గురువులందరి కొరకు ప్రభువా ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నాం.
వారెల్లప్పుడూ ప్రభువా మీ యొక్క తిరుహృదయ నామాన్ని భూదిగంతాల వరకు కూడా ప్రకటించేటటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని. ఓ ప్రభువా, చెప్పండి అందరూ. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమమైనటువంటి ఓ దేవా, ఈ బలిపీఠము చుట్టూ గుమ్ముకూడి ప్రభువా మేము ఆరాధిస్తూ మహిమపరుస్తున్నటువంటి బిడ్డలందరినీ ఎల్లవేళలా కాచి కాపాడమని, వారికి కావలసినటువంటి విశ్వాసాన్ని, వారికి కావలసినటువంటి దైవ ప్రేమను ఎల్లప్పుడూ కూడా ప్రభువా వారికి అనుగ్రహించి మిమ్మే మహిమపరుచుకునేటటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అనుదిన జీవితంలో ప్రభువా మీరు ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉండి కాచి కాపాడమని, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా మీరు వారిని దీవించిన విధమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ, రాబోయే దినాల్లో కూడా, నెలల్లో, సంవత్సరంలో ప్రభువా మీ కృపానుగ్రహాలు దండిగా మెండుగా వీరందరికీ కూడా దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీ చల్లని హస్తాలతో తాకి స్వస్థపరిచి ఆయురారోగ్యాలను ప్రసాదించండి. అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, గృహ సమస్యలు, శాంతి సమాధానం లేకుండా ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా మీ యొక్క తిరుహృదయంలో ఎల్లప్పుడూ కూడా దాచుకొని వారందరినీ కూడా ప్రభువా కాచి కాపాడమని, మీ యొక్క అనంతమైనటువంటి ప్రేమను ఎల్లప్పుడూ కూడా వారు పొంది మేము మహిమపరుచుకునేటటువంటి బిడ్డలుగా వారందరినీ దీవించి ఆశీర్వదించుమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చిన్న బిడ్డలను, యువతి యువకులను ప్రభువా దీవించి ఆశీర్వదించండి. మీ తిరుహృదయం పట్ల భయభక్తులు కలిగి జీవించేటటువంటి బిడ్డలుగా, ఆ ప్రేమలో ఎల్లప్పుడూ కూడా నెలకొని జీవించేటటువంటి బిడ్డలుగా వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను, మా సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను, యువతి యువకులందరినీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులతో, తిరుహృదయమందు ప్రేమతో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ మీ ప్రేమను ఎల్లప్పుడూ కూడా మీ కృపానుగ్రహాలను ఎల్లప్పుడూ కూడా బిడ్డలందరికీ కూడా దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమమైనటువంటి ఓ దేవా, ఇదిగో ఇక్కడ చేరినటువంటి బిడ్డల్లో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉండవచ్చు. వారందరినీ కూడా ప్రభువా మీరు స్వస్థపరిచి ఆయురారోగ్యాలను ప్రసాదించి మీ గాయములతో ప్రభువా వారిని స్వస్థపరిచి ఆయురారోగ్యాలను ప్రసాదించి ఎల్లప్పుడూ ప్రభువా మేము స్తుతించుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక క్షణం మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు, మన కుటుంబ అవసరాల కొరకు, అదేవిధంగా మన విచారణ విశ్వాసంలో అభివృద్ధి చెందేలాగున దీవించి ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థించుకుందాం. ఈ యొక్క పండుగకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి కుటుంబం కొరకు, దాన ధర్మాలు చేసినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక విధముగా మనసులో వారి కొరకు ప్రార్థన చేద్దాం. దయగల దేవా, ప్రేమగల ప్రభువా, మీరు మా మీద చూపించినటువంటి అనంత ప్రేమను మేమెల్లప్పుడూ కూడా చవి చూసేటటువంటి భాగ్యం మాకు దయచేయండి. మీ పాద సన్నిధిలో పెట్టినటువంటి విన్నపములన్నిటినీ కూడా దయతో ఆలకించి మా హృదయాల్లో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి విన్నపాలన్నిటినీ కూడా ప్రభువా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా వాటన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ తిరుహృదయంలో మమ్మందరినీ కూడా భద్రపరుచుకొని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో
వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును గోధుమ అప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ అప్పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొను మా స్వామి దీవించుము చేకొను మా స్వామి దీవించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును తొలి ఫలములను కొని తెచ్చితిని మనసార నిన్ను నేను కోరుకొంటిని తొలి ఫలములను కొని తెచ్చితిని ఆ వేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని ఆ వేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము అర్పింతును గైకొనుము ఆశీర్వదించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును ఆశీర్వదించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్య సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న మీ ప్రియతమ కుమారుని
దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమునా వెంచేవారు ధన్యులు. ప్రభువు నామమునా వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను పవిత్రపరచ మీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సైక్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా సమర్పించురుగాక, రూపొందించునుగాక. నీ ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతి అయిన మరియ తల్లితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమెర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పాట పాడతారా? హారతి
అందరూ కూడా లేచి నిలబడి చేతులు జోడించుకొని పరలోకం వైపు కన్నులెత్తి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను అందరం కూడా భక్తితో జపిస్తూ మన యొక్క విచారణను, మన యొక్క సంఘాలను, దేవుని బిడ్డలందరినీ ఆ ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా దీవించి ఆశీర్వదించమని అందరం కూడా భక్తితో పరలోక ప్రార్థన జపించుకుందాం. చేతులు పైకెత్తి పరలోకం వైపు కనులెత్తి ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ ప్రజలకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము.
క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము, విశ్వసించువానికి మధురమైనది భోజనం, స్వీకరించు ప్రతివానికి అమరమైనది పానం. రండి రండి జనులారా, లోకన రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. రండి రండి జనులారా, లోకన రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము, ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. అంధకారముల నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు, లోకపోకడకు లొంగే మనకు రక్షణ మార్గం ఈ విందు. అంధకారముల నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు, లోకపోకడకు లొంగే మనకు రక్షణ మార్గం ఈ విందు. సత్యవాకులో బలపరచే విందు, శక్తివంతులుగా మార్చే విందు. సత్యవాకులో బలపరచే విందు, శక్తివంతులుగా మార్చే విందు. రండి రండి జనులారా, లోకన రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. రండి రండి జనులారా, లోకన రండి ఆహారం, రండి రండి జనులారా, స్వీకరించాయి పానం. ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము, ఇది నిజమైన ఆహారము, ఇది నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. విశ్వాసములో బ్రతికే మనకు విజయమే ఈ విందు, ఉత్థాన మహిమల చేరగ మనకు ధర్మ మార్గమే ఈ విందు. విశ్వాసములో బ్రతికే మనకు విజయమే ఈ విందు, ఉత్థాన మహిమల చేరగ మనకు ధర్మ మార్గమే ఈ విందు. ఆత్మతో మనలను నింపే విందు, శాంతిని మనకు ఒసగే ఈ విందు. ఆత్మతో మనలను నింపే విందు, శాంతిని మనకు ఒసగే విందు. రండి రండి జనులారా, లోకన రండి
యేసు ప్రభు పరిశుద్ధ హృదయమునకు నవదిన ప్రార్థన. మిక్కిలి మధురమైన యేసు ప్రభువా, మానవుల రక్షక మీ బలిపీఠము నెదుట మహా వినయ దీనతతో సాష్టాంగముగా పడియుండు మమ్ము కృపతో చూడనవదరించండి. మేము మీకు సొంతమై ఉన్నాము అయినను మీతో స్థిరముగా ఐక్యమై ఉండునట్టులా ఇదిగో ఈ దినము మేమొక్కొక్కరము మనస్పూర్వకముగా మమ్ము మీ పరిశుద్ధ హృదయమునకు కానుకగా ఒప్పగించుచున్నాము. వాస్తవముగా అనేకులు ఎన్నడును మిమ్ము నెరిగిన వారలు కారు. ఇంకను అనేకులు మీ కట్టడలను తిరస్కరించి మిమ్ము త్రోసివేయుచున్నారు. మహాకృపారసము గల యేసు ప్రభువా, వీరందరి మీద దయగా నుండి మీ హృదయము తట్టులాగుకొనండి. ఓ ప్రభువా, ఎన్నడును మిమ్ము విడచి ఎడబాయని విశ్వాసులకే కాకుండా మిమ్ము వదిలి ఎడబాసిపోయిన దుడుకు బిడ్డలకు సైతము మీరు రాజుగా నుండండి. వారు నిరాశ్రయులై ఆకలి వలన చెదరిపోకుండా తమ పిత యొక్క గృహమునకు త్వరగా తిరిగి వచ్చినట్లు దయచేయనవదరించండి. అబద్ధ సిద్ధాంతముల వలన మోసపోయిన వారలకు కలత వలన తిరుసభకు వెలుగా నుండి వారలకును మీరు రాజుగా నుండి త్వరగా ఒకే మందయు ఒకే కాపరి అయి ఉండునట్టులా సత్యమనుడి రేవులోనికి విశ్వాస ఐక్యమునకు మరలా వారలను తోడ్కొని రండి. ఇంకను అవిశ్వాస అంధకారమునందు చిక్కుకొనియుండు వారలందరకును మీరు రాజుగా నుండి వారలను దైవ ప్రకాశములోనికి దైవరాజ్యమునకు రాజేయండి. ముందొకసారి మీ వలన ఎన్నుకొనబడిన జనమగు సంతతి వారి మీద దయగల నేత్రములను నిప్పనవదరించండి. పూర్వము వారలు రక్షకుని రక్తమును తమ మీద బడునుగాక అని అరిచిరి. కానీ అది ఇప్పుడు రక్షణమును జీవమును ఇచ్చటి సాధనముగా వారల మీదకి దిగునుగాక. నా ప్రభువా మీరు తిరుసభకు స్వతంత్రమును అపాయముల నుండి విడుదలయు అనుగ్రహించి సకల జాతుల వారలకు సమాధానమును క్రమమును దయచేయండి. మాకు రక్షణము నొసగిన ఈ తిరుహృదయమునకు స్తుతి స్తోత్రమును సదా మహిమా గౌరవమును కలుగును గాక అనడి ఏకస్వరము ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు లోకమంతటా ధ్వని పలుకునట్టులా కృపచేయనవదరించండి. ఆమేన్. యేసు ప్రభుని దివ్య హృదయమా దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య హృదయమా దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య హృదయమా దయగా ఉండండి స్వామి. హలో, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దైవ బిడ్డలారా, మరి రెండవ రోజు ఈ కార్యక్రమము, ఈ యొక్క పండుగ యేసు తిరుహృదయ పవిత్ర యేసు తిరుహృదయ పండుగ మరి రెండవ రోజు ఘనంగా జరిగింది. అది దేవుడే తన హృదయముతో మనల్ని కాపాడుతున్నారు. దానికి నిదర్శనము మీ అందరి యొక్క రాక. ఈరోజు ఘనంగా పూజ బలి జరగటం, ఎంతో గొప్పగా జరగడం చాలా నిజంగా ఇది దేవునికి ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవ రోజు మరి పండుగ ఘనముగా జరిగింది కాబట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈనాడు
భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మన యొక్క యువకులు డొక్కమాల బోసు, గోడపాటి అశోక్, కట్టికతల నాని మరి ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. మేము ఏర్పాటు చేస్తామని ఎంతో మంచి మనసుతో, అందుకే మనకి హృదయ పండుగ, మన మంచి హృదయంతో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ బిడ్డలకు మరి యువకులకు మరి చక్కగా ఏర్పాటు చేసిన వారికి గట్టిగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈనాడు దివ్య బలి పూజ మన యొక్క పెద్ద గురువు, చాలా అనుభవశాలి, ఈ ప్రాంతానికే వన్నె తెచ్చినటువంటి గురువు సమలదేవి. మన అనగానే ఇక్కడ ప్రాంతం అనగానే సమలదేవి మరి సాగరతార వెళ్ళంగానే మాత పుణ్యక్షేత్రం. ఆ యొక్క పుణ్యక్షేత్రాన్ని స్థాపించి నిర్వహించి ఘనంగా మరి ఇప్పటి వరకు కూడా ఎంతో పేరు తీసుకుని వచ్చి మనందరికీ మర్యాద తెలియడలా మంచి విశ్వాసాన్ని కలగచేసి భక్తిని పెంచినటువంటి పూజ్య గురువులు, గొప్ప గురువు మరి ఆయన అయినటువంటి మరి స్టాలిన్ ఫాదర్ గారు ఈరోజు పూజ సమర్పించటం, మనకందరూ కూడా చక్కగా పూజ సమర్పించి దీవించినందుకు మన పిలవగానే మరి ఆయన మరి వచ్చి పూజ చేస్తాను, కంపల్సరీగా వస్తాను చెప్పి ఆయన వచ్చి పూజ సమర్పించినందుకు అందరూ కూడా గట్టిగా కృతజ్ఞత తెలియజేద్దాం, వందనాలు తెలియజేస్తే ఫాదర్ గారికి వందనాలు తెలియజేద్దాం. ఫాదర్ గారికి నేను కూడా అసిస్టెంట్గా ఉన్నాను. సమలదేవిలో ఫాదర్ గారికి అసిస్టెంట్గా ఉన్నాను. ఇంకొకటి నరసాపురంలో విచారణ గురుగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పండుగకు పాటలు నేర్పడానికి వెళ్ళేవాడిని. కాబట్టి ఫాదర్ గారికి నాకు చాలా అనుభవం ఉన్నది. కాబట్టి ఫాదర్ గారు నన్ను చాలా అభిమానిస్తారు. నేను ఎప్పుడు పిలిచినా ఫాదర్ గారు వస్తారు. ఆయన ఎక్కడికైనా నన్ను గుర్తు చేసుకుని నన్ను ఎంతో ప్రేమించినటువంటి మరి గొప్ప గురువు మన మధ్య రావటం, మరి ఈరోజు పూజ చేయడం చాలా సంతోషం. కాబట్టి మరొక్కసారి ఫాదర్ గారికి మరి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. పూజ అయినంతరం మరి చిరు సన్మానం ఫాదర్ గారికి చేస్తాం. కాబట్టి అది మనందరూ కూడా మరి అది కూడా తిలగించి మరి మిగతా కార్యక్రమం త్వరగా చేద్దాం. తర్వాత మంచి ప్రసంగం మనకు అందించి హృదయము అన్నిటికీ కారణము హృదయం అని చెప్పారు. కాబట్టి అన్నిటికీ కేంద్ర బిందు ఆ హృదయమే నీ ప్రతి దానికని చక్కగా మంచి ప్రసంగం చెప్పి మరి ఈరోజు మనందరూ కూడా ఆత్మీయతో హృదయపూర్వకంగా చక్కని ప్రసంగం చెప్పినటువంటి పూజ్య గురువులు ఫాదర్ మరి రొజారియో. ఆయన రొజారియో అనగానే రోజరీ అంట తెలుసు కదా, చక్కగా మరి చక్కని మరి ఆయన ఫాదర్ గారు, ఆయనకి నాకు అనుభవం ఇక్కడికి ఇంతకుముందు మేమిద్దరం కూడా చింతలపూడి వికారియేట్లో చేసాం. ఆయన రాఘవాపురంలో ఉన్నారు, నేను ఫాతిమాపురంలో ఉన్నాం. అక్కడ కూడా మా ఇద్దరికి మంచి అనుభవం, కాబట్టి అనుబంధం ఉంది. చక్కగా మా ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ మేమిద్దరం కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మన మధ్యకు వచ్చి మరి చక్కని సందేశం అందించి మనల్ని దీవించినందుకు ఫాదర్ గారికి గట్టిగా మరి చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. మీరు గట్టిగా చప్పట్లు కొడతలే, చప్పగా ఉన్నాయి, గట్టి కొట్టండి. ఓకే, వెరీ గుడ్. మరి చాలా సంతోషం. మరి ఈనాడు గాయక బృందం మా విచారణలో మరి మా ఉపదేశ మాస్టర్ గారి చక్కని మరి సంగీత విద్వాంసుడు ఫాదర్ గారు తెలియచేద్దాం. ఎందుకంటే పాటలు బాగా ఉన్నాయని చెప్పి ఫాదర్ గారు నాకు పూజలో చెప్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా మా యొక్క పాటలు బాగా పాడారు అని చెప్పేసి ఫాదర్ గారు చెప్తున్నారు. మా గాయక బృందం గాయకులు కూడా చాలా బాగా పాడారు. మరి చక్కగానే గాయక బృందం పాటలకి ఈ పూజకు మంచి అలంకరణ చేసినటువంటి మరి కీబోర్డ్ ప్యాడ్ అని మరి మరి బిడ్డలు మరి పాటలు పాడిన బిడ్డలు ఒకసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. అలాగే మంచి సౌండ్ సిస్టమ్ అందించినటువంటి వారికి గట్టిగా చప్పట్లు తెలియచేద్దాం. అలాగే మన పెద్దలు అన్నిటికీ మూల కారణం. ప్రతిదీ కూడా మరి వారిని ముందు నిర్వహించి వారితో పాటు యువకులను మరి పెట్టుకొని ఈ యువకులు మరి పెద్దలన్నిటినీ చక్కగా నిర్వహిస్తూ మనందరూ కూడా నడిపిస్తున్నందుకు వీరికి అందరూ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. అలాగే మరి మన యొక్క యువకులు చిన్నపిల్లలు మన సంఘస్థులు మీరు లేకపోతే పండగ లేదు. మీరు ఈరోజు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పూజలు పాల్గొని భక్తిగా విశ్వాసంతో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా అదే. అలాగే మన కాళ్ళ గురించి కూడా ఈరోజు వచ్చారు. ఇంకా మిగతా సంఘాల నుంచి కూడా వచ్చారో లేదో కానీ మన కాళ్ళ గురించి వచ్చి నాకు కనపడ్డారు. కాబట్టి వారికి కూడా అందరూ కూడా మరి మిగతా సంఘాల నుంచి వచ్చిన వారు అందరికీ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగే ఈరోజు మరి నిన్న ఈరోజు రేపటి కూడా అసలైనటువంటిది ఇక్కడ
మంచి అందం ఇచ్చేటువంటి డెకరేషన్ కమిటీ కాబట్టి మన మందే ఉన్నారు. ఈ డెకరేషన్ కమిటీ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీరు ఎవరెవరిని అడిగితే మీ తాళ్ళు వాళ్ళే చెప్తారు, చక్కగా మంచి అందంగా తయారు చేస్తారు. కాబట్టి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఇంకా మనందరికీ మరి ప్రతి ఒక్కరిని ఎవరైనా మర్చిపోయినట్లయితే అందరికీ కూడా మరి మరొక్కసారి అందరికీ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. పూజ అయిన అనంతరం చిన్న సన్మానం మన గురువులకు ఉన్నది కాబట్టి అందరు కూడా ఆ సన్మానం కూడా చేసిన తర్వాత భోజన కార్యక్రమానికి వెళదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో ప్రేమతో మమ్మ ఆహ్వానించి పూజను సమర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువులు డేవిడ్ ఫాదర్ గారికి అందరూ కూడా మీ అందరి తరపున డేవిడ్ ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. లేచి నిలబడండి, చేతులు జోడించుకొనండి. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం పొందుదాం. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు అగుదుము. అతనిని మా సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు మరి అప్పుడే వెళ్ళొద్దు. ఒక 5 నిమిషాల్లో 5-10 నిమిషాల్లో సన్మానం అయిపోద్ది కాబట్టి సన్మానం అయిన తర్వాత భోజన కార్యక్రమానికి వెళ్ళండి. ఫాదర్ గారిని సత్కరించాలి. కాళకూరు నుంచి వచ్చిన స్త్రీలు ముందుకొచ్చినట్లయితే మన ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. రావాలి. సంఘ పెద్దలు మరియు కాళకూరు నుంచి వచ్చిన స్త్రీలు త్వరగా రావాలమ్మా. స్వామి ఫాదర్ స్టాలిన్ గారిని సీటుపై ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు కొట్టాలి.
పాడు స్త్రీలు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళతో పాటు పాటలు పాడేవాళ్ళు కూడా రావాలి. త్వరగా రావాలి. సురేష్, గోడపాటి అశోక్, బోస్, కడితల్ నాని, మీరు ముగ్గురు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మరి రొజారియో ఫాదర్ గారిని కూడా ఇక్కడ ఆశీనులు వదలసిందిగా కోరుచున్నాం. బోస్, అశోక్, మీరు ముగ్గురు రావాలమ్మా త్వరగా. బోస్, అశోక్, బోస్, అశోక్ మీరు రావాలి బాబు, త్వరగా రండి. మన యూత్ పిల్లలైనా వచ్చేయండి. స్వామి పంపించాలి. మన యువకుడికి యువకులు చక్కగా మరి సన్మానం చేయాలి. అందరు రండి, త్వరగా రండి. ఇంకా పిలిచిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు చప్పట్లు కొట్టాలి. మరి స్వామి బోస్ చక్కగా మరి సన్మానం చేస్తే గట్టి చప్పట్లు కొట్టండి. ముందున్న వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా గట్టి చప్పట్లు కొట్టండి అమ్మా. చప్పట్లు కొట్టిన వాళ్ళకి త్వరగా గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళొక్కసారి పెద్దలందరికీ, యూత్ కుర్రవాళ్ళందరికీ చప్పట్లు, మరొక మరి కృతజ్ఞతలు. ఇప్పుడు భోజన కార్యక్రమానికి అందరూ కూడా మరి నిశ్శబ్దంగా మరి అల్లరి చేయకుండా వరుస క్రమానికి వెళ్ళి భోజన కార్యక్రమం జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. మరొక్కసారి మన యొక్క గాయక బృందానికి మరి అందరికీ మరొక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనకు వచ్చిన గెస్టులందరూ కూడా వారికి కూడా మరి అందరికి కూడా కృతజ్ఞతలు. మరి